అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే మనం చూసాం వైజాగ్లో అత్తగారిని చంపేసిన కోడలు ఎంత దారుణం అండి. ఆ పెద్దావిడి ఒక నిజంగా మంచిదో లేకపోతే గడ్డుదో మనకు తెలియదు, కానీ ఎంత గడ్డైనా ఇష్టం లేకపోతే దూరంగా ఉండాలి తప్ప అలా మనుషులు ప్రాణాలు తీసే అంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారండి? బంధాల విలువేంటి? ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు పిల్లడో ఏదో ఉన్నారు, అమ్మాయికి వాళ్ళ తల్లి లేని బిడ్డలు అయిపోతారు కదండి. చిన్న వయసే, పెద్ద వయసు కూడా కాదు. భర్తకు భార్య ఉండదు, ఈ భార్యకు భర్త బంధాలు ఏమీ ఉండవు, జైల్లో కూర్చుంటుంది. ఎంత తప్పండి? ఎందుకండి అలాగా? కాసేపు కోపాన్ని అనుపుకోలేక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదివరకు అత్తలేని చంపేసేరని కేసులు పెట్టేవారు, ఆడబిడ్డల మీద, అత్తల మీద, భర్తల మీద పెట్టేవారు. ఇప్పుడు రివర్స్ అయిపోయిందండి. ఇప్పుడు కోడళ్ళ మీద, కొడుకుల మీద కేసులు పెట్టే పరిస్థితికి పెద్దవాళ్ళ పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ ఆ వయసులో పోనీ 63 ఏళ్ళు 60 ఏళ్ళు అంటున్నారు, ఆవిడకి కోపం ఎక్కువ, పోనీ ఆ వయసుకు తగ్గట్టు ఏమైనా సేదస్తం ఎక్కువ అనుకోండి, దాన్ని వాళ్ళ కొడుకున్నాడు, కొడుకుతో చెప్పొచ్చు, లేకపోతే వాళ్ళ బంధువులు ఉంటారు, ఈవిడితో పడలేకపోతాం అని చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. కానీ ప్రాణం తీయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి అండి. ఎందుకు నేర్చుకుంటున్నారు? ప్రాణాలు తీసే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? అది పైగా నెట్లో చూసుకుని, అదే మన గూగుల్లో చూసంట, లేకపోతే వాట్సాప్లోను, లేకపోతే ఫేస్బుక్లో వీటిల్లోనూ చూసి మర్డర్ ప్లాన్ ఆలోచించి చేస్తున్నారు అనేసి వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు కదా. మానవ సంబంధాలు, ఫ్యామిలీకి సంబంధించిన సంబంధాలు ఏవైనా సరే బలపడి ఉండాలి తప్ప బలహీనంగా తయారైపోయి మనుషులను చంపుకుని రోడ్ల మీదకి వచ్చేంత ఇది చేయకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయికి జీవితం అంతా జైల్లో కూర్చుంటుంది. ఈ బయట ఉన్న పిల్లల పరిస్థితి ఏంటండి? ఆయనది చిన్న వయసు, ఆయన పరిస్థితి ఏంటండి? ఆవిడని చంపేసింది అంత ప్లాండ్గా, పకడ్బందీగా. ఎందుకంటే అంత క్రూరత్వంగా తయారైపోతున్నారు? అత్తా కోడళ్ళు అంటే తల్లి బిడ్డలు లాంటి వాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళ అమ్మ దగ్గర ఒక మాట పడినప్పుడు, ఇంత వయసు వచ్చాక అత్తగారి దగ్గర ఒక మాట పడితే మీద పడి కొట్టేస్తుందా? లేదు, నువ్వు ఒక మాట ఎదురు తిరిగి అనాలి అంతే తప్ప చంపేసే అంత ఆలోచన చేసేసుకుని చంపేయడం అనేది నచ్చని పనులండి. చాలా తప్పు కూడా కదా. ఎంతకు అలా అయిపోతున్నారో చూస్తుంటే భయమేస్తుంది. ఇంకా ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతారో కూడా తెలియని బంధాలు అయిపోయినాయండి. చాలా దారుణంగా ఉంది. ఆ చూస్తుంటేనే హృదయ వికారంగా అయిపోయినట్టు అయిపోయింది. ఆ సంసారం అంతా ఈ అమ్మాయి ప్లాన్ వల్ల, ఈ అమ్మాయి ఆలోచన రహితంగా ప్రవర్తించినందువల్ల సంసారం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. దానివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు.